ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మేము నడుస్తున్న ఈ దారి యోర్దాను నదికి వెళ్తున్న దారి ఇది. యెహోషువ ఇజ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని మందసం మోసుకుంటూ నది దాటిన ప్రాంతం ఇది. కాబట్టి ఆ ప్రాంతానికి మేమందరం వెళ్తున్నాం. మాతో పాటు టీం అంతా కూడా సేవకులు, విశ్వాసులు, అలాగునే మమ్మల్ని నడిపిస్తున్న దైవజనులు శౌరిబాబు గారితో ఈ రీతిగా మేము వెళ్ళడానికి దేవుడు ఎంతగానో కృప చూపినాడు. వాస్తవానికి ఎవరు కూడా, ఏ టూర్స్ వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి తీసుకొని రారు. యోర్దాన్ నది అని అంటే ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న నది దగ్గర తీసుకొని వెళ్తారు. కానీ ఇది యేసు ప్రభువారు ఒరిజినల్గా బ్యాప్టిజం తీసుకుంది. యెహోషువ యోర్దాను నది దాటినది. అలాగునే ఏలియా కొనిపోబడిన స్థలము. యోర్దాను నదిలో నుండి మధ్యలో నుండి రాళ్ళు తీసి ఇజ్రాయేల్ ప్రాంతంలో గిల్గాల్ అనే స్థలములో ఆ రాళ్ళు పెట్టిన స్థలము. ఇదంతా కూడా ఈ ప్రాంతము నుండి ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాన్ని దర్శించడం ఇది దేవుని కృప. దేవుడు చూపిన కనికరం మాత్రమే తప్పితే ఇంక వేరొకటి కాదు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మేమందరము కూడా జోర్డాన్ రివర్ దగ్గరికి వచ్చున్నాం. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతం వచ్చేసి బ్యాప్టిజం సైట్. ఇది జోర్డాన్ రివర్. దేవుని కృపను బట్టి ఈరోజు ఈ విధంగా ఈ బ్యాప్టిజం సైట్కి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఈ విధంగా ఈ యోర్దాన్ నదిలో నా పెద్ద కుమార్తె జైన్ జబా ఈ విధంగా బ్యాప్టిజం ఇవ్వడానికి దైవజనులు శాంపాల్ పాస్టర్ గారికి, నాకు, నా బిడ్డకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యోర్దాన్ నదిలోనే యేసు ప్రభువారు బ్యాప్టిజం తీసుకున్న స్థలం ఇది. మనం ఇప్పుడు చూస్తున్నది అది ఇజ్రాయేలు నుండి వచ్చినది. ఇదేమో యోర్దాన్ నది నుండి. ఇదే బార్డరు, ఇజ్రాయిల్కును యోర్దానుకు మధ్యలో ఉన్న బార్డర్ ఇదే. ఈ స్థలములోనే యేసు ప్రభువారు ఈ ప్రాంతంలోనే యోర్దాను సైడే ఆయన బ్యాప్టిజం తీసుకోవడం. యోహాను బ్యాప్టిజం ఇచ్చి యోహాను అదిగో మన మధ్యలోనికి వచ్చుచున్న గొర్రె పిల్ల అని చెప్పిన స్థలం ఇదే. కాబట్టి ఈ స్థలములో ఈరోజు నా కుమార్తెకు బ్యాప్టిజం ఇవ్వడానికి దేవుడు ఎంతగానో కృప చూపినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కుమార్తెకు బ్యాప్టిజం ఇస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా అన్న చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకు వందనాలు. ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమి అని ఆర్థిక శాఖ మంత్రి అడిగినప్పుడు ఆయన ఫిలిప్పు బాప్తిస్మం ఆయన ఇవ్వడానికి నాకు ఏ ఆటంకం లేదని బాప్తిస్మం ఇచ్చాడు.
అతడు నాయన మునిగి బాప్తిసం పొందుతున్నప్పుడు సంతోషంతో బయటకు వచ్చినట్లుగా నూతన సంతోషం, అభిషేకం అభిషేకం కలుగునుగాక. పౌరం వల్లే దిగురమ్ము, అగ్నితో దిగురా ప్రభు. ఇప్పుడు నువ్వు వాడుకో. బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని నాయన క్రీస్తుగా వస్త్రముగా ధరించుకుంటకు కృప కలుగునుగాక. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతుండగా సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న మీరు చేయబెట్టుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ ప్రకారం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో జైన్ జబా నేను నీకు బాప్తిసం ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ కుమార్తె నీ పరిచర్య కొరకు బలముగా మీరు వాడుకోండి. వేవేల ప్రజలకు దీవెనకరంగా ఇక ముందు తన పరిచర్య, తన ప్రయాణం ఉన్నతమైన స్థితిలోనికి లేపబడినట్లుగా, నడవబడినట్లుగా కృప చూపి నడిపించి కుమార్తెను మీరు వాడుకోండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుతా నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుతా నన్ను దాటిపోయే. దేవుడు నాకు ఇచ్చిన అధికారం చెప్పున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈరోజు జస్టిన్ డేవిడ్ రాజ్కి మేము బాప్టిజం ఇస్తున్నాం. దైవజనులు శాంపాల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన దేవా, ఇదిగో నాయన దాసుడు జబరాజయ్య గారు, అలాగే నాయన కృపాసు యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు నాయన తండ్రి జస్టిన్, అయా తండ్రి డేవిడ్ రాజ్ ప్రభా, ఈరోజు మనపూర్వకంగా బాప్తిస్వం పొందాలని అయా తన నోటి చేత కానీ తన ప్రభా మాట చేత కానీ ఎలాంటి చిన్న తప్పిదమున్నా కూడా పాప క్షమాపణ అడుగుతూ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందడానికి వచ్చాడు నాయన. ఇదిగో మీరు పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. యేసు నామములో కడగబడునుగాక. ముట్టు ప్రభు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ఈ రాజ్యములో ప్రవేశించరన్నారు. ఇదిగో నాయన తాను బాప్తిసం అంటే ఏంటో, ఎందుకు పొందాలో అయ్యా తాను తెలుసుకొని హృదయపూర్వకంగా సంతోషంగా బాప్తిసం పొందడానికి వచ్చారు. ఆశీర్వదించండి, బాబును దీవించండి, మీ కృపలో భద్రపరచు. సేవలో రాబో రోజుల్లో బలంగా వాడబడినట్లు ఈ బాప్తిస్మం యొక్క అనుభవం ఈ కుమారుని ప్రకాశింపజేయునుగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ ప్రకారము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో జస్టిన్ డేవిడ్ రాజ్ నేను నీకు బాప్తిజం ఇస్తున్నాను. ప్రభువా, నీ కుమారుని ఇది మొదలుకొని నూతనమైన కృప, నూతనమైన అభిషేకముతో నింపండి. ఇప్పటికే నీ తలాంతులు ఇచ్చి నీ కుమారుని మీరు వాడుకుంటున్నారు, అందుని బట్టి స్తోత్రం. ఇక మీదట గొప్ప వాక్య ఉపదేశకుడుగాను, పాటలు పాడే ఒక మంచి స్వరమును, అన్నిటినీ ప్రభా పరిచర్య అంతట్లో వాడబడే ఒక గొప్ప అభిషేకమును ఈ కుమారుడికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి డేవిడ్ రాజ్ గారు, ఆయన మీదున్న అభిషేకము కంటే రెట్టింపు అభిషేకము ఈ కుమారుడి మీదకి వచ్చునుగాక. అభిషేకించండి, యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ ప్రకారము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో ధనుంజయ్ ప్రసాద్ నేను నీకు బాప్టిజం ఇస్తున్నాను. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుత నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుత నన్ను దాటిపోయే. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఆదరణ మనకు సకల పరిశుద్ధులకు, ముఖ్యముగా బాప్తిస్మం పొందిన ధనుంజయ ప్రసాద్కి, జబరాజ్ పాస్టర్ యొక్క జేఎన్ జబా, జస్టిన్ డేవిడ్కి నిత్యము ప్రభువా మీరు రాకడ వరకు, యేసు రాకడ వరకు ఆయన సన్నిధి మాతోను వచ్చిన సంఘముతోను సదా తోడేడు నడిపించుడుగాక. ఎనలేని నన్ను నీవు గొప్ప చేయా మొదలు పెట్టవయ్యా. మనం వచ్చిన ఈ యోర్ధాను ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే, యోహాను యేసు ప్రభు వారికి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని పలికిన స్థలం ఇది. రెండవదిగా పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చిన ప్రాంతము ఈ ప్రాంతమే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు పనిచేసిన అద్భుతమైన ప్రాంతం. దీన్ని ఒక రకంగా హెవెన్లీ ప్లేస్ అని కూడా అంటారు. ఆ స్థలంలో నిలవడానికి ఏ అర్హత యోగ్యత లేని మాకు ఎంత గొప్ప భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. అటువైపు మనం చూసినట్లయితే ఏలియాను తీసుకొని వెళ్ళడానికి దేవుడు తన రథములను పంపిన స్థలము కూడా ఈ ప్రాంతమే. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.